రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఎన్టీపీసీ సాయి సేవా సమితితో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం. ఈ కంటి ఆపరేషన్ శిబిరానికి సుమారు 109 మంది హాజరవగా రేకుర్తి ఆసుపత్రి టెక్నీషియన్ ప్రభాకర్ వైద్య పరీక్షలు నిర్వహించగా 46 మందిని ఆపరేషన్ నిమిత్తం బస్సులు రేకుర్తికి తరలించడం జరిగింది. వీరికి ఈ రోజు వైద్య పరీక్షలు జరిపి రేపు ఆపరేషన్ చేశాక ఎల్లుండి తీసుకురావడం జరుగుతోందని క్లబ్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ కోదాటి ప్రవీణ్, సెక్రటరీ ఐఎన్ ఎతిరాజు సురేష్, ట్రెజరర్ ఐఎన్ రెడ్డి, రవీందర్ రెడ్డి తెలిపారు. కంటి ఆపరేషన్ చేయించుకుని వాళ్ళే పెట్టి తీసుకెళ్ళిపోయి అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భోజనాలు అన్నీ చేసుకుంటూ మంచి సేవ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా ముందు ఇంకా పెరగాలని, అందరూ రావాలని, ఈ ఆపరేషన్ చేయించుకోవాలని అందరూ కోరుకుంటూ తెలియజేయడం జరుగుతుంది. రెండోది, నేను కూడా ఈరోజు 40 ఎక్కువ తీసుకొచ్చిన, అది గరీబులను తీసుకొచ్చిన చూపించిన వాళ్ళకి కూడా చేపిస్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ నేత్ర వైద్య శిబిరంలో దాదాపుగా 90 మంది దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఇందులో ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళందరినీ గుర్తించడం జరుగుతుంది. ఆ గుర్తించిన వారందరినీ ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ మాడేకర్ ఐ హాస్పిటల్ రేకుర్తి వారి మా బస్సులో వీళ్ళందరినీ దాదాపు 50 మంది పైగా వాళ్ళందరినీ తీసుకుపోయి ఈరోజు ఉచితంగా పరీక్షలు చేసి రేపు ఈ టైం వరకు వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి ఆపరేషన్ తర్వాత ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఎల్లుండి ఈరోజు యథావిధిగా వారిని ఇక్కడే దించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వారందరికీ ఎవరికైతే కంటి ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ తీసుకుపోవడం రావడము, మరి ఉచిత వసతి భోజనం కల్పించి వాళ్ళందరికీ సేవ చేయడం జరుగుతుంది. మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గోదావరిఖని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి క్లబ్ వారిని మా లయన్స్ క్లబ్ హాస్పిటల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.